శివ పేరుతో నేను శివుని రూపాన్ని చాలా సింపుల్గా వేసి చూపిస్తాను. నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్లో శివ అనే పేరు వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా మీ బ్రదర్ శివ అయితే వెంటనే ఈ వీడియో అతనికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అతనికి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. మొదటగా మీరు ఈ విధంగా రాసేసుకోండి శివ అని. ఇలా రాసుకున్న తర్వాత మొదటగా నేను వా అక్షరంతో నందనిని డ్రాయింగ్ వేసి నేను చూపిస్తాను. నేను ముందుగా నేను ఈ వా అక్షరంలో ఈ మొదటి భాగాన్ని నేను నంది కొమ్ములను నేను గీస్తున్నా. ఇప్పుడు ఈ సర్కిల్లో నేను ఇన్సైడ్ సర్కిల్ని కూడా నేను చాలా సింపుల్గా గీసేసుకున్నాను. ఈ విధంగా మీరు డబుల్ సర్కిల్ లేఅవుట్ వస్తుంది. ఒకటి మనం మెయిన్ అక్షరంతో గీసేసుకున్నాం. సెకండ్ వన్ నేను క్రియేటివ్గా నేను ఇన్సైడ్ కూడా ఒక రౌండ్ సర్కిల్ని అయితే గీసేసుకున్నా. కొమ్ములు వేసుకున్నాం కదండి, కొమ్ముల కింద నుంచి మనం నందన్న ముఖాన్ని అయితే గీసేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది, అస్సలు కష్టం కాదు. నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా మీరు గీసినట్టయితే నాకన్నా బెటర్గా మీరు డ్రాయింగ్ చేయగలరు. నేనైతే వన్ సైడ్ ఫేస్ కాబట్టి నేను ఒక చెవులు గీసుకుంటున్నా. అలానే వన్ సైడ్ ఫేస్ కాబట్టి నేను ఒక కన్ను మాత్రాన్ని గీసుకుంటున్నాను. నేను చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా గీయండి. అలాగే నందన్నకి ముక్కుకు తాడు ఉంటుంది కదండి, అలా తాడు నేను గీసేసుకున్నా. అలానే ముక్కు రంధ్రం కూడా గీసేసుకుంటున్నా. అలానే నందన్నకు కొన్ని నామాలను కూడా నేను గీస్తున్నా. చాలా సింపుల్గా మనమైతే నందన్న మొక్కాన్ని మనం గీసేసుకున్నాం. దాని తర్వాత మనం ఇప్పుడు ఈ వా మీద భాగాన్ని ఇలాగా నంది వీపుపై ఉండే భాగాన్ని గీసేసుకుందాం. అలాగే నందన్న వీపు భాగాన్ని కూడా మనం డ్రాయింగ్ చేసుకుందాం. నందన్న యాక్చువల్లీ వన్ సైడ్ కూర్చున్నట్టు కనిపిస్తుంది డ్రాయింగ్లో, అందుకనే నేను 3 కాళ్ళను అయితే నేను డ్రాయింగ్ చేస్తున్నా. ఫస్ట్ కాల్ అయితే నేను ఏ విధంగా సి ఆకారంలో చేసి నేను వేస్తున్నాను అదేవిధంగా మీరు వేయండి, చాలా బాగుంటుంది. అలాగే నందన్నకు చిన్న తోకను కూడా నేను వేస్తున్నా. చూసారు కదా, నేనైతే వా అక్షరంతో నందన్న డ్రాయింగ్ అయితే నేను క్లియర్ చేసుకున్నా. నేను చక్కగా ఫేస్ కూడా వేసుకున్నా. అలానే వా అక్షరంతో మొదటి అక్షరంతో కొమ్ములు వేసేసుకున్నాం. కాళ్ళను కూడా వేసుకున్నాం. 3 కాళ్ళు మనకు కనిపిస్తున్నాయి, అటు సైడ్ ఒక కాళ్ళు ఉన్నట్టు. అలానే మన నందన్న మనం తాక్ కూడా వేసేసుకున్నాం, కింద పీఠం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సి అక్షరంతో మనం డ్రాయింగ్ని స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, సి అక్షరంతో మనం చాలా సింపుల్గా నాగసర్పాన్ని అయితే మనం గీసేసుకున్నాం. అదే సి అక్షరంతో మనం శివలింగాన్ని కూడా మనం గీసేసుకుందాం. ఎలా గీయాలనేది నేను చాలా సింపుల్గా గీసి చూపిస్తాను. నేను వీడియో పూర్తిగా చూడండి, మీకు అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది.
శివ పేరుని మనం శివ రూపంలో మార్చడానికి 90% అయితే మనం డ్రాయింగ్ని గీసేసుకున్నాం. లాస్ట్గా మిగిలింది వా కొమ్ముని మనం చాలా సింపుల్గా శివుని యొక్క త్రిశూలాన్ని మనం గీసేసుకుందాం. శివ పేరుతో మనం మొత్తానికైతే ఇంత అద్భుతమైన క్రియేటివ్ డ్రాయింగ్ అయితే మనం చేసేసుకున్నాం. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.